ఫ్రెండ్స్, భగవద్గీత 7వ శ్లోకం. మనం కలిసి చదువుదాం రండి. దుర్యోధనుడు తన సైన్యాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు. మన బలగం అపరిమితమైనదే, అది భీష్ముడు రక్షిస్తున్నాడు. కాని వారి పాండవుల బలగం పరిమితమే, అది భీముడు రక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ మీ మీ స్థానాల్లో నిలబడి, ఎటూ తగ్గకుండా, ప్రధానంగా భీష్మ పితామహుడిని రక్షించండి. ఇక్కడ మనం గమనించాల్సినది, దుర్యోధనుడు తన సైన్యం అపరిమితమని చెబుతున్నా, వాస్తవానికి తనలోని భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాండవుల సైన్యం చిన్నదే అయినా, అది భీముని ధైర్యంతో రక్షింపబడుతోంది అని చెబుతున్నాడు. యుద్ధం మొదలుకాకముందే, దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముని రక్షణపై దృష్టి పెట్టమని ఆదేశించడం, అతని ఆందోళనను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి శ్లోకాలను మిస్ కాకండి. హరే కృష్ణ హరే రామ.